అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈ వీడియోలో జున్ను పాలతో కోవా తయారు చేస్తున్నాను. మనం జున్ను పాలతో జున్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కోవా తయారు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. నేను 1 లీటర్ జున్ను పాలను తీసుకున్నాను, గేదె పాలు. ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని పాలను కాచుకోవాలి. పాలు కొంచెం కాగిన తర్వాత 1 స్పూన్ తీసుకొని కలుపుకుంటూ పాలను కాచుకోవాలి. ఎందుకంటే జున్ను పాలు అనేటివి అడుగంటుతాయి కాబట్టి మనం స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, జున్ను అనేది కొద్ది కొద్దిగా తయారవుతుంది. ఇలాగే 5 నిమిషాలు పాలను కాచుకుంటే మొత్తం జున్ను తయారైపోతుంది. 5 నిమిషాల తర్వాత జున్ను అనేది ఈ విధంగా తయారైపోయింది. ఇప్పుడు ఈ తయారైన జున్నును ఒక స్ట్రైనర్లో పోసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలోకి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఎక్కువ మరగనవసరం లేదు, కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో పోసుకొని బెల్లాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న బెల్లాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్నును వేసుకొని కలుపుకోవాలి. జున్ను అనేది ఇలా పెద్ద పెద్దగా కాకుండా చిన్న సైజులో వచ్చే విధంగా స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచి పౌడరు, 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ను వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల వాటర్ ఏమైనా ఉంటే కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే లబ్బర్లా సాగుతుంది. అలా కాకుండా 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ఉడికించి పెట్టుకున్న కోవాను దాంట్లో వేసుకొని ఒక స్పూన్తో ఈ విధంగా అంతా సమానంగా అనుకుంటూ ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్కు నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను, మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. దానిపైన బాదాం పిస్తా పెట్టుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. ఈ కోవా అనేది కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందో. ఇంతేనండి, జున్ను పాలతో ఎంతో టేస్టీ అయిన కోవా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.